అధికారం చేతిలో ఉందని కాదు, అందరూ ఒక్కటైన రోజే నిజమైన ప్రజాశక్తి అంటే ఏంటో నిరూపించారు ఆ గ్రామస్తులు. ప్రభుత్వ సాయం కోసం, అధికారుల అనుమతుల కోసం ఎదురుచూస్తూ కూర్చోలేదు. తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆ గ్రామమే ఒక్కటై నిలిచింది. ఈ అద్భుతమైన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అక్కడ ఉన్న డిండోరి జిల్లా సమనాపూర్ బ్లాక్ పరిధిలోని షికారితోలా అనే ఓ చిన్న గ్రామం ఇది. 3 ఏళ్ల క్రితం అక్కడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని అధికారులు కూల్చివేశారు. కొత్తది కట్టిస్తామని మాట ఇచ్చారే తప్ప ఒక్క ఇటుక కూడా వెయ్యలేదు. దాంతో ఆ గ్రామంలోని దాదాపు 100 కుటుంబాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. తమ పిల్లల చదువు అర్ధాంతరంగా ఆగకూడదని ప్రతి ఒక్క కుటుంబం తమ వంతు బాధ్యతగా 500 రూపాయల చొప్పున విరాళం సేకరించింది. కేవలం డబ్బులు ఇవ్వడమే కాదు, ఆ గ్రామ ప్రజలు, యువకులు, వృద్ధులు సైతం స్వయంగా చేతుల్లోకి పారలు, ఇటుకలు పట్టుకుని తాపీ మేస్త్రీలుగా మారి ఆ పాఠశాలను నిర్మించుకుంటున్నారు. సమస్యలను చూసి వెనకడుగు వేయకుండా ఒకరికొకరు తోడై నిలిస్తే సాధించలేనిది ఏదీ లేదని ఈ షికారితోలా గ్రామస్తులు ప్రపంచానికి చాటి చెప్పారు. ఇది కేవలం ఒక పాఠశాల నిర్మాణం మాత్రమే కాదు, ఒక గొప్ప విప్లవం. నిజంగా ఇది అందరికీ స్ఫూర్తిదాయకం.